డాక్టర్ కు చేసిన అత్తమ్మ వస్తుండట. బాబు ఏంలే డాక్టర్, వారం రోజుల నుంచి కడుపు నొస్తుందని ఏమేమో గోళీలు తెచ్చి వేసుకుంటుండు. అన్ని గోళీలు వాడద్దు కదమ్మా, ఇవ్వట్లేదు గోళీలు. రాత్రి నుంచి బాగా కడుపు నొప్పి లేచిందని అన్నం కూడా తినలే. బాబు గాలి తీసుకుంటూ వదిలిపెట్టు. వస్తుంది ఇక్కడ. గాలి తీసుకో, సరే పెట్టు. నోట్తో గాలి తీసుకో, వదిలిపెట్టు. మామయ్య కొంచెం మూర్చుకోండి. అమ్మా తప్పకుండా తీసుకెళ్ళండి, సరేనా? సరేనా? గన్ని మామయ్య పరిస్థితి ఏం బాగాలేదు, పెద్ద ఆసుపత్రికి తీసుకోదాం. తీసుకోపోరి, నాకు కొంచెం పని ఉంది, నేను బయటకు పోవాలి. నేను అత్తమ్మ పోతాం. పైసలు నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? అరే గాని మీ నాన్న కడుపు నొస్తుందని వారం రోజులు అయితే అల్లాడబట్టి గింత కూడా పట్టించుకుంటలేవేందిరా? ఎందుకు పట్టించుకోవాలి? దేనికి పట్టించుకోవాలి? తాత 5 ఎకరాల భూమి ఇస్తే దాన్ని 2 ఎకరాలు చేసిండు, దానికి పట్టించుకోవన్నా? ఏం మాట్లాడమైంది? ఏం మాటలు రా అవి? మీ తాత 5 ఎకరాలు ఇస్తే 3 ఎకరాలు అమ్మి చెల్లె పెళ్ళే చేసే ఏమన్నా తిన్నారా మీ అయ్యా? ఉండాలి నీయసండి కొడుకులు, బాగానే చూసుకుంటారు అయ్యమ్మని. నీకేం తక్కువరా? ఇల్లుండేనే ఉంటే 2 ఎకరాల భూమి ఉండేనే ఉండే. ఇల్లున్నదా అని అంటున్నావు? ఏ తండ్రైనా కానీ 5 ఎకరాలకు ఇంకా 5 ఎకరాలు సంపాదిస్తాడు. 5 ఎకరాలకి 3 ఎకరాలు అమ్మిసి బిడ్డ పెళ్లి చేసిండు. ఇంకా మన లెక్క మాట్లాడుతుండా? నాకు పని ఉంది, నేను పోతున్నా. 5 ఎకరాలు 10 ఎకరాలు చేసే రోజులు ఆరా ఇవి? మీరు బాధపడకండి అత్తమ్మ, ఆయన గట్లనే అంటాడు. నిన్న నాకు బీడీల పింఛన్ నచ్చింది, మన ఇద్దరం కలిసి మామయ్యని హాస్పిటల్ తీసుకోదాం అత్తమ్మ. సరేనా? హలో సలీమన్న, అర్జెంటుగా ఇంటికి రా ఆటో తీసుకొని. ఏమైంది? అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసినాం. అన్న మామయ్యకి బాగా కడుపులు వస్తుందంటనే, అర్జెంట్గా హాస్పిటల్లో వద్దా? అన్న నేను తర్వాత ఇస్తా పోయి. సరే చెల్లి. చెద్దరు రేపోరా మా అమ్మకి చెద్దరు కాకపోరా. మామయ్య పాలు తాగండి. బిడ్డ కడుపులో అదోలా ఉంది. ఏంది మామయ్య అన్నం తినట్లేదు, కనీసం ఈ పాలన తాగుండ్రి. ఏంది బిడ్డ, ప్రపంచం అంతా అత్తమామలకు కోడళ్ళు కూడదంటే నువ్వు గిట్లున్నావు. ఏ అత్తమ్మమ్మలైనా కోడల్ని బిడ్డలాగా చూసుకుంటే ఏ కోడలైనా అత్తమ్మమ్మని తల్లిదండ్రులని అనుకుంటుంది మామయ్య. మీరు నా తండ్రితో సమానం. తాగండి.
హలో మాలతి మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నా బావా, నువ్వు మంచిగా ఉన్నావానే? నేను మంచిగానే ఉన్నా. సరే కానీ మన పొలం ఎట్లున్నదే? మంచిగానే ఉన్నది బావా. మరి ఆ కోడేరు ఊపించి పొలం దునిపించి నారైపోయినవే. సరే. మరి మామిడి తోట ఎట్లుంది? మంచిగానే ఉన్నది. ఏమైంది అంత డల్గా మాట్లాడతాను? మా బాపుకి ఆరోగ్యం మంచిగా ఉండలేదు బావా. అప్పటినే మంచిగా లేదని నువ్వు మళ్ళీ దావకాలు తీసుకోలేదా అని? మా అన్న తీసుకుపోతలేడు, నన్ను తీసుకోనిత్తలేడు. అయినా మీ అన్నగారి గురించి నాకు తెలియదు. అది మీ అన్నగారికి మీ నాన్న అంటే నచ్చేది. జల్దీ తీసుకోవాలి. సరే బావా. ఇగో మనకి ఎట్లయినా పిల్లలు లేకపోయా, నేనేమో దుబాయ్ ఉండేవాడిని. మీ అమ్మ నాన్న తీసుకొచ్చి నీతో నుంచుకుంటే ఏమవుతుంది? సరే బావా, తీసుకొచ్చుకుంటా. సరే మరి ఉంటానా? సరే, జాగ్రత్త. ఈయనేమో తోలుకొచ్చుకోమంటాడు, వాళ్ళేమో రారు. సుమా ఎటు పోతున్నావు సుమయ్య గారు? ఎటు పోతున్నావు? మా సాంబాపుకు పానం మంచలేదు, పోయి చూసి వస్తా. సాని దగ్గరకు పోతే తండ్రిని పట్టించుకుంటలేడు, అనేక మట్టు బాధపడుతుండు. కొడుకు గసంటోడు ఉంటేనే మంచిగా ఉంటుందా? ఏం చేద్దాం నానమ్మ, తండ్రులను కొడుకులు పట్టించుకుంటలేరు, వాళ్ళని జాదలేడా పెంచలేడా? నాకున్నారు కొడుకులు, నా కొడుకులు గసంటోళ్ళు అయితే నేను బతుకుదునా? సరే నానమ్మ, నేను పోయి బాపుని చూసి వస్తా. చూసిరాప బిడ్డ బాల్చిన. చిన్నమ్మ ఏమన్నారు, బాపుని దావకరకు తీసుకుపోయినరట? ఎందుకు ఎడుతున్నావే? ఏమన్నారు చెల్లె? మమత ఏమన్నారు బాబు? ఏం చెప్పాలనే బిడ్డ, ఇట్లా అయిపోయే. మీ బాబుకు కడుపులో క్యాన్సర్ గడ్డలు అయినాయి అంటేనే తల్లి 3 లక్షలు అయితే అంటేనే అవ్వా ఏ నుంచి తెచ్చి పెట్టాలనే అవ్వా. నా కొడుకు ఏమో గిట్ల ఉండే, అందరు కొడుకులు లెక్క లేకపోయే. ఈ దేవుడు అన్ని కష్టాలు మాకే పెట్టబట్టేనే బిడ్డ. చిన్నమ్మ నువ్వు వేడకు, బాబాయ్కి ఏం కాదు, పైసలు ఉండాలి కానీ అటువైపు ఆనాలు ఇటు తిరిగి వస్తున్నాయి. పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, పెద్ద పెద్ద హాస్పిటళ్ళు ఉన్నాయి, నువ్వు అస్సలు ఏడకు, ఏం కాదు బాబాయ్కి. బాబా డాక్టర్ ఏమన్నాడు? చెల్లె ఏమన్నాడు? మమత నువ్వని చెప్పా కొంచెం. మా అమ్మాయికి కడుపులో క్యాన్సర్ గడ్డలు అయినాయట, ఆపరేషన్ చేయడానికి 3 లక్షలు అవుతాయట. గదినికి ఏడుతురు రానే. అబ్బా నువ్వేం బాధపడకే, నేను లేనా? నేను ఎన్నో ఒకటి అప్పు తీసుకొచ్చి నాన్నకు ఆపరేషన్ చేపిద్దాం, పంటకు పైసలు కట్టుకుందాం, దీనికే బాధపడుతున్నావా అని? సుమక్క నువ్వనే చెప్పే, చెల్లె నువ్వనే చెప్పు. మమత వీళ్ళిద్దరికి అన్నా చెప్పా. లేదురా తమ్మ, నేను తినచ్చు ఇంటికాడ. నాకు ఆకలిగా లేదురా, నేను ఇంటికి పోతాను. వదినా నేను ఇంటికి పోయేస్తా. అన్న నాన్న జాగ్రత్తనే, మీరు హాస్పిటల్కి పోయేటప్పుడు నాకు చెప్పుర్రి, నేను కూడా వస్తా. అమ్మ పోయేస్తనే. అబ్బా నేను తినిపించినా ఉప్మా ఇట్లకి చేసినాడు, ఉప్మా వేసి తినబెట్టిన బాబు. ఒకడ 3 లక్షలు ఇస్తా అన్నారే, కానీ భూమి కాగితాలు కుదబెట్టమంటారు. సరేరా నాయన పానం కన్నా ఎక్కువనా, కాగితాలు పెట్టి పైసలు తీసుకురా.
కానీ కాగితాలు నా పని చేయించుకోవాలి. ఎంతసేపే బాబు నాటి తీసుకుపోయి సంతకం పెట్టించి రాత్రి వరకు తీసుకొస్తా పైసలు. తెల్లారి ఆపరేషన్ చేపిద్దామే. బాబు టైం అవుతుంది, జల్ది పోయేదా? జాగ్రత్తరా, మెల్లగా తీసుకో. కానీ భూమిని పేరు మీద అయినట్టేనా? అయింది. రేపు పోదాం మారా దావకాళ్ళకి పొద్దుగాల. ఎటు ఎటు పోడు దావకారులు అక్కడ ఎందుకే? ఇక పక్క పొంటి పల్లెలా గడ్డలైతే మందు వస్తురట 100 రూపాయలకే. అది తీసుకపో. ఏం మాట్లాడుతున్నావు కానీ పసల్ మందు తాగితే కిడ్నీ ఫెయిల్ అయితే నీకు తెలుసా? ఏందే నోరు బాగాలేస్తుంది? మామయ్య రోగాన్ని అడ్డం పెట్టుకొని భూమిని పేరు మీద చేయించుకోవడానికి నీకు సిగ్గులేదా? మర్యాదగా మామయ్యకి ఆపరేషన్ చేయించు. నా అయ్య మీద నాకు లేని ప్రేమ నీకెందుకే? నరుకుతా. అవ్వా ఇది సత్య మాత్రం బొంద పెడతా గాని చిల్లి గవ్వ కూడా ఖర్చు పెట్ట. అయినా ఈ వయసులో బుక్కడు బువ్వ తిని కుక్క లెక్క పడి ఉండాలి కానీ ఎందుకే నీకు ఇది అంతా? అరే ఛీ, నిన్ను అన్నందుకు నా కడుపు సిగ్గుపడుతుందిరా. నీ తాత భూమి మాత్రమే సంపాదించిండు కానీ ఈ ఇల్లు నీ నాన్న కాదు నా మొగుడు కట్టిండ్రా. నా మొగుడు సంపాదించిండు. ఈ ఇల్లు అమ్మైనా సరే నా మొగుడిని నేను కాపాడుకుంటా. కూర్చో. డాక్టర్ గారు వారం రోజులు చచ్చిపోతాం అన్నాడు. వారం రోజులు ప్రశాంతం బతుకుతాం అనుకున్నా. కానీ ఇంకా పరిస్థితి చూస్తుంటే నాకు ఇప్పుడు చచ్చిపోవాలనిపిస్తుంది. మనకు పిల్లలు మనవరాలు లేకపోయి వాళ్ళ కోసం వీళ్ళతోనే ఉండు. నువ్వు అట్లా మాట్లాడకు. మనవాడు పడితే మనకి నా పేరు పెట్టుకుని వాళ్ళని ఆలోచించుకో. నేను వెళ్ళిపోతాను. వద్దు మామయ్య. ఏమయ్యా నేను నీతోనే వస్తా. నాకు ఈ కుక్క బతుకొద్దు. ఊకో అయ్యా ఊకో, ఎందుకు ఏడుస్తున్నావు? తాత ఎట్లా బతకని నువ్వెందుకే నాయన కూడా వస్తున్నావు? నువ్వు కొడుకుతో ఉండే నేను మంచిగా చూసుకుంటాడు. నేను ఎవ్వరితో ఉండా. నువ్వు వేడుంటే నేను ఆన్నే ఉంటా. నీకేమైనా అయితే కూడా నేను బతకా. నాయసి గిద్దె పెట్టిండే దేవుడు.
నువ్వెందుకు నా ఇమ్మట బాపు వదినే బాపు ఎక్కడ బాపు అమ్మా వదినే బాపుకి ఇట్లా కనబడతలేదేంటి బాపేడు వదిన కనబడతలేడు. ఓ అన్న బాపునే దవాఖానకి తీసుకుపోయిండా. ఇక మా బాపు మంచిగా ఎత్తాడు. మా అన్న ఇంత మంచోడు. మా అన్న నేనే తప్పుగా అపార్థం చేసుకున్నా. వదినే ఏమైంది వదిన? ఎందుకు ఎడుతాను? మీ అన్న అది జరిగింది. ఏంది బిడ్డ గిట్లా వచ్చినావు? నాకు కావాల్సింది మీ దగ్గర ఉంది. మా దగ్గర ఏముంది బిడ్డ? రక్త మోసం తప్ప. అది కూడా దీవెన పెట్టే శరీరమే. మీ దగ్గర ఉన్నదే నాకు కావాలి. ఇస్తారా? ఇస్తా అని నా మీద ప్రమాణం చేయరి. మా దగ్గర ఏమున్నది? సరే ఏం కావాలో అడుగు. ఇస్తా అని నా మీద ప్రమాణం చేయరి. సరే బిడ్డ, మా దగ్గర ఉంది ఏందో చెప్పు. ఏం కావాలి బిడ్డ? మీరే కావాలి బాపు. ఈ ప్రపంచం మీద అమ్మ నాన్నలను మించి ఆస్తున్నదా? నాకు మీరే కావాలి. ఎంత ఖర్చైనా మంచిదే, నేను భరించుకుంటా బాపు. నేను కాపాడుకుంటా. మిమ్మల్ని ఇద్దరిని నేను దాదుకుంటా. నేనున్నా బాపు. అమ్మా బాపు.